హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇప్పుడు ఇజ్రాయెల్కి అలాగే హమాస్కి మధ్య యుద్ధం అనేది జరుగుతోంది. ఆ నేపథ్యంలో రీసెంట్గా ఇజ్రాయెల్కి సంబంధించిన ఒక ప్లేస్ మీద సడన్గా బాలిస్టిక్ క్షిపణి అనేటటువంటిది ఒకటి ప్రయోగించడం జరిగింది. అయితే దాన్ని చేసింది మేమే అన్నట్టుగా యెమెన్కి సంబంధించినటువంటి హౌతీలు చెప్పారు. ఆ నేపథ్యంలో ఏంటి అసలు ఈ వివాదం అన్నటువంటిది చూద్దాం. అయితే ముందుగా మనము ఈ కాన్సెప్ట్ గురించి తెలుసుకునే ముందు మ్యాప్ లొకేషన్ అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాలి. చూడండి, యెమెన్ అన్నటువంటిది ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్, గాజా ఇవన్నీ కూడా ఇదిగో ఈ ప్లేస్లో ఉన్నాయి. ఇదేమో లెబనాన్, ఇక్కడేమో సిరియా, ఇక్కడేమో ఇరాక్, ఇదేమో సౌదీ అరేబియా, ఇదేమో ఈజిప్ట్. సో ఇది మ్యాప్కి సంబంధించి గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ ఎయిలత్ అనేటటువంటి ఈ ప్లేస్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇజ్రాయెల్కి సంబంధించి సౌత్ కార్నర్లో ఉంది ఈ ఎయిలత్ అన్నటువంటిది. అయితే ఇప్పుడు వివాదం ఏమైంది? ఈ రెడ్ సీ దగ్గర నుంచి ఒక ఏరియల్ టార్గెట్ వస్తోంది అన్నట్టుగా ఇజ్రాయెల్ మిలిటరీ గుర్తించి దాన్ని డిస్ట్రాయ్ చేయటం జరిగింది. అంతేకాదు, చూడండి, సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ని ఇది ఇంటర్సెప్ట్ చేసి దానిని యారో ఏరియల్ డిఫెన్స్ సిస్టమ్ అన్నటువంటిది ఇది ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి డిఫెన్స్ సిస్టమ్ అనమాట. ఈ డిఫెన్స్ సిస్టమ్ని యూజ్ చేసి ఆ యొక్క ఏరియల్ టార్గెట్ని డిస్ట్రాయ్ చేయటం జరిగింది. మరి ఇదంతా ఎక్కడ జరిగింది అంటే ఎయిలత్ అనేటటువంటి ఒక రిసార్ట్ అనమాట. అక్కడ ఈ సైరెన్స్ అనేవి మోగటం, అక్కడ ఏరియల్ టార్గెట్ని ఇజ్రాయెల్ మిలిటరీ అనేది డిస్ట్రాయ్ చేయటం, ఇదంతా అక్కడ జరిగింది. మరి యెమెన్కి సంబంధించినటువంటి హౌతీ రెబెల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మేమే బాలిస్టిక్ మిసైల్స్ని, డ్రోన్స్ని ఇజ్రాయెల్ వైపుగా ప్రయోగించాము అన్నట్టుగా, మాదే రెస్పాన్సిబిలిటీ అన్నట్టుగా వీళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. అంతేకాదు, భవిష్యత్తులో మరిన్ని అటాక్స్ చేస్తామన్నట్టుగా బెదిరించటం జరిగింది. అయితే వీళ్ళు ప్రయోగించినటువంటి డ్రోన్స్ వల్ల మనకి ఇజ్రాయలీ బార్డర్లో ఉన్న ఈ ఈజిప్షియన్ రెడ్ సీ టౌన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్స్ప్లోజన్స్ అనేవి జరిగాయి. అయితే ఇజ్రాయెల్కి చెందినటువంటి ఫారిన్ అఫైర్స్ మినిస్ట్రీ ఏమంటోంది, ఇరాన్ సపోర్ట్ ఉన్నటువంటి హౌతీసే ఇలా డ్రోన్స్ని, మిసైల్స్ని ఇలా వదులుతూ ఉన్నారు మా వైపుకి అన్నట్టుగా ఆరోపించటం జరిగింది. దాని తర్వాత యెమెన్లోని హౌతీలు ఇదిగో మేమే ఈ పని చేశాము అన్నట్టుగా చెప్పారు. అయితే ఈ ఇన్సిడెంట్స్ జరగక 2 రోజుల ముందు హమాస్ ఎయిలత్ మీద ఒక రాకెట్ని లాంచ్ చేయడం జరిగింది. అయితే అది అక్కడ ఒక ఓపెన్ ఫీల్డ్లో ల్యాండ్ అయిందనమాట. అయితే యుఎస్ మిలిటరీ అన్నటువంటిది హౌతీస్ లాంచ్ చేసినటువంటి ఈ మిసైల్స్, డ్రోన్స్ వీటిని ఇజ్రాయెల్ వైపు రాకుండా అడ్డుకుంది కూడా. అయితే ఇక్కడ రీజనల్ టెన్షన్స్కి సంబంధించి చూస్తే హమాస్కి అలాగే ఇటు ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం అనేది మొదలైంది. హమాస్ సర్ప్రైజ్ అటాక్ అనేటటువంటిది చేశారు ఇజ్రాయెల్ మీద. ఎప్పుడు అక్టోబర్ 7వ తేదీన. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇది యుద్ధంలా మారి కొనసాగుతూ వస్తోంది. దీన్ని అనువుగా చేసుకుని లెబనీస్ మిలిటెంట్ గ్రూప్ అయినటువంటి హెజ్బుల్లా కూడా ఇజ్రాయెల్తో క్రాస్ బార్డర్ ఫైర్ ఎక్స్చేంజెస్ అంటే కాల్పులు అనేవి జరిగాయి. అయితే ఇరాన్ ఏమంటోంది, ఈ హమాస్ చేసినటువంటి అటాక్లో మాకు ఎలాంటి పాత్ర లేదు అన్నట్టుగా చెప్పటం జరిగింది. అంటే ఇక టోటల్గా ఏంటి, ఇజ్రాయెల్కి హమాస్కి మధ్య యుద్ధం జరుగుతోంది. అందులో యెమెన్కి సంబంధించినటువంటి హౌతీస్ ఇప్పుడు ఇజ్రాయెల్ మీద దాడులు చేయటం జరిగింది. అయితే ఇజ్రాయెల్ దాన్ని ఎదుర్కొంది. కొన్ని దాడులనేమో యుఎస్ మిలిటరీ కూడా ఎదుర్కొంది. అలాగే ఇంకొకటి లెబనాన్, అంటే ఇజ్రాయెల్కి పైనే ఉంటుంది. ఇందాక మ్యాప్లో చూసాం మనము. ఈ లెబనాన్కి సంబంధించినటువంటి హెజ్బొల్లా గ్రూప్ కూడా ఇజ్రాయెల్కి అలాగే లెబనాన్కి మధ్య బార్డర్ ఏదైతే ఉంటుందో అక్కడ పరస్పరం కాల్పులు చేసుకోవటం జరిగింది. అలాగే ఇందులో పక్కనున్నటువంటి ఇరాన్ ఏమంటోంది, ఈ హమాస్ అటాక్లో మా ఎలాంటి ప్రమేయం లేదు అన్నట్టుగా చెప్పింది. మరి దీనికి సంబంధించి ఒకసారి మ్యాప్ చూద్దామా. చూడండి, ఇక్కడ ఇరాన్ ఏమో మా ప్రమేయం లేదు అంటోంది. యెమెన్కి సంబంధించినటువంటి హౌతీలు ఇటు ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఇటు లెబనాన్ వచ్చేసరికి ఇజ్రాయెల్తో ఈ బార్డర్ దగ్గర పరస్పరం కాల్పుల్ని జరుపుతోంది. గుర్తుపెట్టుకోవాలి. ఇది యెమెన్ హౌతీలు ఇజ్రాయెల్ మీద చేసినటువంటి దాడి మరియు ప్రతి దాడులకి సంబంధించి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.